గంత కట్టి ఇరువంక దేవతలు వీరభద్రుని గొల్వ కార్యంపునకు వేగ కదలినప్పుడు 10,000 ఏండ్లు పట్టి యుద్ధము చేయ అలవి గాకుంటే మేము తలచి పిలచినప్పుడే వచ్చి వేగంబున వైకుంఠమందున్న వాసుదేవునికి ఈ వార్త తెలిపినప్పుడు మర్మంబు తోడుతా మాయ వేషము దాల్చి త్రిపురాలకే పోయే తీవ్రముగను అశ్వత్థ యాగంబు అమరంగ చేయించి రావి చెట్టున ఉండి రమణిగూడి 9వ గడియకు తొలగరి మెరుమలే ఆశ్చర్యమందంగా అవతరించి వేద బ్రాహ్మణుల పిలిచి వేదంబులు అడిగితే తండ్రి గంట విధి తథ్యమనొచ్చు పలికిన అప్పుడే చలువైన మందసం అందులో ఆ బాలం అమర్చుకొని కరుణయు ఇంకా లేక కడు వేగమున పోయి చెట్టు కిందన త్రవి పెట్టినప్పుడు వారి వ్రతమున తెలచి వచ్చి శివునికి చెప్ప బలుమందరాగిరి విల్లు చేసే ఆదిశేతుడు నగరి ఆరుడిగా గట్టి నారాయణాశ్రము అమరతొడిగి ఆకాశమున పోయి అంత త్రిపురముల చెడి ఘోర యుద్ధము నిలిచి మీరు చేయ ధరణిపై రక్తంబు దారగా పడినప్పుడే కొట్టి దానంలో చుట్టూ చూచి ఆడ్చి కమ్ముకొని కారు బాణంబులేయంగా జలమతో నీవప్పుడు చెట్టు మీద నిలచిన అప్పుడే నీ విశ్వరూపమై ప్రఖ్యాతి తోడుతా ప్రబలినావు జగతి ప్రసిద్ధిగా జంబు వాహనములెక్కి కార్యములకు వేగ కదిలినప్పుడు కలకల నవ్వుతూ గలవ రేకుల మీద ఘనముద్ద ఉన్న మౌని చూచి వరమునేశ్వర నీవు వరమడుగమంటే ధరణిపై సాష్టాంగ దండమెట్టి ముకులద హస్తుండవై బోధంబు తోడుతా సంతామనమడగవే సంభ్రంపుగాను చిలక వేడుకతోన శాండ బియ్యములిచ్చి కలియు భాగ్యములిచ్చు కాంతతోడ వైభవం ఒప్పంగా 360 ఇంటికి వీరులు మొక్కి నిలచి త్రిపురమును సాధించి తిరిగి వస్తామని అభయహస్తంబు తాను ఆనతీర్చే కడు వేగమున పోయి కార్యంబు సాధించి విభవంబు తోడుతా వీరులకును ఘనతరంబుగా నీవు గండెర్ర బిరుదిచ్చి ఆయుధముల సేవ మన జయమనొచ్చు ఈ రీతికి తోడ మేము తలచిన పిలచినప్పుడే మా ఇంటి ప్రేమతోడ అందముగా వెలసిన నందవర చౌడేశ్వరి